మాస్టర్ ప్రవీణ్ పగడాల కేసులో ఒక్కో చిక్కుముడి ఇప్పుడే వీడుతోంది. కొత్త సీసీటీవీ ఫుటేజ్లతో పోలీసులు కొన్ని సంచలన విషయాలను బయటపెడుతున్నారు. అయితే ఇప్పటివరకు మినిట్ టు మినిట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, ఎలా వెళ్ళిపోయాడు, ఏం జరిగిందనేది చాలా క్లియర్గా పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలో అనేక కొత్త సందేహాలు, కొత్త అనుమానాలు, కొత్తగా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ పోలీసులు క్లుప్తంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏం జరిగింది, ఎలా జరిగిందనేది క్లుప్తంగా వివరించిన పోస్ట్ మార్టం రిపోర్టు బయటపెట్టిన ఆ తర్వాత ఆ కుటుంబీకుల నుంచి ఎవరైనా ఒకరు బయటకు వచ్చి ఏం జరిగి ఉంటుంది, ఇక్కడ కనిపించే వ్యక్తి ప్రవీణ్ పగడాల అవునా కాదా, ఆయనకి మద్యం సేవించే అలవాటు ఉందా లేదా, ఇలా కొన్ని విషయాలకు చెప్తే కానీ ఇది పూర్తిగా ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే లేదు. దాదాపుగా ఏదేమైనా కూడా చివరి అంకానికి చేరుకుంది. కానీ ఇంకా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాలని కూడా నివృత్తి చేసే ప్రయత్నం పోలీసులు లేదా వైద్యులు పోస్ట్ మార్టం రిపోర్ట్తో బయట పెడితే కానీ ఒక అంశం కొలికి వచ్చే అవకాశం అయితే లేదు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ అందిస్తూనే ఉంది. ఎక్కడ కూడా మీకు వదిలిపెట్టకుండా ఆ సీసీటీవీ ఫుటేజ్లను కానివ్వండి, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అంత క్లుప్తంగా వివరిస్తున్నాం. ఎందుకు ఆర్టీవీ మీకు ఇంత క్లియర్గా చెప్పాల్సి వస్తుంది అంటే, ఫస్ట్లీ ప్రవీణ్ని ఒక పాస్టర్గా కాకుండా ఫస్ట్లీ ఆయన ఒక హ్యూమన్ బీయింగ్, ఆయన మనిషిలా చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన సంఘటన పైన 2 రాష్ట్రాల్లో కూడా ఉద్యమాలు తలెత్తాయి. ఇది ప్రజా సమస్యగా ఉంది కాబట్టి ఆర్టీవీ అక్కడగా ఉంది, ప్రజా సమస్యగా ఉంది కాబట్టి కొన్ని సమస్యలకి, కొన్ని ప్రశ్నలకి సమాధానం దొరకబట్టే పనిలో ఆర్టీవీ అన్వేషిస్తూనే ఉంది. ఎస్, మనతో పాటుగా కొంతమంది పాస్టర్లు జాయిన్ అవుతున్నారు. వారికున్న అనుమానాలు ఏంటి, వారు ఎలా సమాధానం చెప్తారు, అట్ ది సేమ్ టైం ఈరోజు ఈ అన్ని కోణాల్లో నుంచి కూడా వారి నుంచి కొన్ని సమాధానం తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా జాన్ గారు, బీజేపీ మైనార్టీ లీడర్, తర్వాత పీటర్ నాయుడు, పాస్టర్ బెజవాడ రవి, వీరందరూ కూడా జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ టు ఆర్టీవీ అండి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణం పైన సో మీకున్నటువంటి అనుమానాల్ని నిజంగా కొంతమంది ఏమంటున్నారంటే కామెంట్స్ రూపంలో కానివ్వండి, ఆర్టీవీని సంప్రదించినప్పుడు కానివ్వండి, మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ మాట్లాడుకొస్తున్నారు. మీకున్న అనుమానాలని, నిజంగా మీకు దగ్గర ఉన్నటువంటి ఆధారాలని, సహేతుకమైన ఆధారాలని డెఫినెట్గా ఆర్టీవీ కూడా స్వీకరిస్తుంది. పోలీసులో కూడా మనం అందించవచ్చు. ఎస్, ఫస్ట్ నేను జాన్ దగ్గరికి వెళ్తాను. జాన్ గారు, సో ఎలా చూస్తారు, రైట్, ఒకసారి పీటర్ గారి దగ్గరికి వెళ్దాం. పీటర్ గారు, సో ఎలా చూస్తారు ప్రవీణ్ పగడాల మరణం పైన ఇప్పుడు ప్రజెంట్ రోజుకొక వీడియో సెన్సేషన్గా బయటకు వస్తోంది. ఫస్ట్లీ ఆయన 12 గంటల 12 నిమిషాల సమయంలో ఎల్బీ నగర్ దగ్గర ఒక వైన్ మార్ట్లో వైన్ కొనుగోలు చేసినట్టుగా చాలా క్లియర్గా ఆ ఫుటేజ్లో ప్రవీణ్ పగడాలే అన్నట్టుగా విడుదలవుతోంది. ఇక్కడ వైన్ షాప్ ఓనర్ కూడా చెప్తున్నారు, ఎస్ ప్రవీణ్ పగడాలే మద్యం కొనుగోలు చేశారనేది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పీటర్ గారు మాట్లాడండి. ఎస్, ఇంటరప్ట్ అయింది. రవి గారు, సేమ్ క్వశ్చన్. సో ఆయన ఇక్కడ మద్యం కొనుగోలు చేశారని చాలా క్లియర్గా కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు బయటపడ్డాయి. ఆ తర్వాత అక్కడ వైన్ షాప్ ఓనర్ కూడా చెప్తున్నారు, ఆ లిక్కర్ మార్ట్ ఓనర్ కూడా చెప్తున్నారు, ఎస్ ప్రవీణ్ పగడాల మా దగ్గరికి వచ్చి కొనుగోలు చేశాడని. ఏం చెప్తారు మీరు? సార్ నేను ఒకటి చెప్తా ఉన్నాను సార్, ఇవన్నీ ఫేక్ అని చెప్తా ఉన్నాను నేను. ఓకే, ఎందుకంటే ఆయన బయలుదేరే ముందే అటాక్ జరగవచ్చు. అదే డ్రెస్ ను ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు దాన్ని వేసుకొని ఒక డూప్లికేట్ వ్యక్తి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి నేను ఆరోపిస్తున్నా సార్. నా ఆలోచన అంటే మీకున్న అనుమానం ఏంటి? అనుమానం ఏం లేదు సార్, ఆయన బయలుదేరే ముందే హత్య జరిగింది. అతని ప్లేస్ లో వేరే అతను వచ్చేసి ఇవన్నీ ఏదైతే మనకు కొన్ని ఆధారాలు ఎల్బీ నగర్ దగ్గర అక్కడ చెప్పిన వ్యక్తులు పొరపాటే అంటున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకొక ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ దగ్గర కీసర్ దగ్గర ఆయనకి యాక్సిడెంట్ అయితే అక్కడ ఎమర్జెన్సీ టీమ్ అంబులెన్స్ వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చారట. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీతో మాట్లాడుకొచ్చారు, అది ప్రవీణ్ పగడాలంటే వాళ్ళు క్లియర్ చేశారు. ఆ తర్వాత విజయవాడకు వెళ్ళిన తర్వాత విజయవాడ దగ్గర కూడా ఒక పోలీస్ అధికారితో పాటుగా టీ బాయ్ కూడా ఎస్ ప్రవీణ్ పగడాలే అని చెప్పారు. ఇలా ఏలూరు దగ్గర కూడా రికార్డ్ అయింది, ఏలూరు దగ్గర కూడా వైన్ షాప్ లో ఆయన కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఫేకే అంటారా? అది ఏదైతే ఆయన వైన్ షాప్ దగ్గర ఉన్నాడు అనేది అయితే ఫేక్ అని నేను అంటున్నాను. అంటే క్లియర్గా వైన్ షాప్ ఓనర్ చెప్తున్నారు. మీకు కావాలంటే ఒకసారి నేను అది కూడా చూపిస్తాను. ఎందుకంటున్నా అంటే పోలీసులు ఆడికి వచ్చి ఫ్యూటేజ్ తీసుకున్నారు. వైన్ షాప్ దగ్గర ఓనర్ కూడా చాలాసేపుగా ఆయన పరిశీలించిన విధానాన్ని, ఆయన కొనుగోలు చేసిన మద్యంతో సహా చెప్తున్నాడంటే ఎలా ఫేక్ అని నమ్మాలి? అంటే మీ దగ్గర ఫేక్ అనడానికి ఏదైనా రుజువు ఉందా? ఇది కాదు ప్రవీణ్ ఇలా చేయడు అనడానికి మీకు ఏమైనా ఆధారం ఉందా? నేను అనుకుంటున్నా సార్ అట్లని. మాస్క్ ఉంది కదా, మాస్క్ అయితే తీయలేదు కదా. ఓకే,
అంటే విజయవాడ దగ్గర రామవరపాడు దగ్గర ఆయన కొంత విశ్రాంతి తీసుకునే సమయంలో మాస్క్ తీసాడని చెప్పి టీ బాయ్ చెప్తున్నాడు. అది మాత్రం ప్రవీణ్ అన్నట్టుగా ఆయన నిర్ధారిస్తున్నాడు కూడా అంటుండు, కానీ దాని కరెక్ట్ క్లారిటీ కూడా అనిపించట్లేదు సార్. ఓకే, సో అంటే ఎందుకు వైన్ షాప్ దగ్గరికి ప్రవీణ్ వెళ్ళాడు కాబట్టి అనుమానంగా ఉందా, ఫేక్ అని కొట్టిపారేస్తున్నారా? అంటే ప్రవీణ్కి వైన్ షాప్కి వెళ్ళే అలవాటు కానీ నిజంగా మద్యం తీసుకునే అలవాటు కానీ లేదని మీరు నిర్ధారిస్తున్నారా? అనుకుంటున్నా సార్ నేను, ఎందుకంటే చాలా మంది సేవకులను నేను సెర్చ్ చేశాను. ఎందుకంటే మరి మీరు ఎప్పుడైనా ప్రవీణ్ కలిసారా? ప్రవీణ్ కలవలేదు సార్. పోనీ చూసారా ఆయన్ని? చూసినా సార్, చూసినా, వాళ్ళ ఇల్లు కూడా తెలుసు. ఓకే, కాకపోతే ఆయన చూసినా కానీ నేను ఆయన వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడలేదు సార్. అంటే ఆయన వ్యక్తిగత విషయాల గురించి మనకు తెలియదు. అవును సార్. మేబీ ఛాన్సెస్ అంటే మీరు అంటున్నట్టుగా కాకపోవచ్చు అని ఎంత శాతంగా అయితే ఉందో అయి ఉండొచ్చు కూడా అంతే శాతంగా ఉండొచ్చు. అంటే మీకు ఎగ్జాక్ట్ గా ఫేక్ అనడానికి ఒక ఆధారం లేదు. ఫేక్ అనడానికి ఆధారం అదొకటే సార్. ఆయన వ్యక్తిగత విషయాల్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా బయటకు చెప్పడం లేదు. ప్రవీణ్ కి అలవాటు లేదని కానీ ప్రవీణ్ ఇలా ఉండడానికి కానీ ఎవరు చెప్పడం లేదు బహిరంగంగా. అది ప్రాబ్లం. ఎవరు చెప్పట్లేదు సార్. ఎవరు ఆయన చాలా చాలా సిస్టమ్ ఫాలో అవుతాడు. అట్లాంటి ఆలోచనలు నాకు ఎప్పుడు కనిపించలేదని చెప్పడమే విన్నా గానీ ఏమో చూద్దాం అట్లాంటి వ్యక్తి ఏమో అన్న వ్యక్తులు అయితే నేను చూడలేదు సార్. దాన్ని బట్టి నేను గట్టిగా చెప్పగలను. ఒకసారి బిఫోర్ దట్ నేను మీకు ఎల్బీ నగర్ దగ్గర నుంచి ఆ వైన్ మార్ట్ ఓనర్ డైరెక్ట్ గానే ప్రవీణ్ పగడాలని నిర్ధారించారు కాబట్టి ఒకసారి ఆర్టీవీతో ఆయన మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం, ఆ తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఓకే సార్. బట్ అలోపు నేను తీసే ప్రయత్నం చేస్తే పీసీఆర్ ఒకసారి అది రెడీ చేయండి. సో అట్ ది సేమ్ టైం ఇక్కడ పీటర్ గారు అందుబాటులోకి వచ్చారు. నా వాయిస్ వినబడుతుందా మీకు? పీటర్ గారు వాయిస్ ఓకే, నా వాయిస్ వినబడుతుందా? ఒకవేళ వినబడితే కనుక ప్రవీణ్ పగడాల మద్యం సేవించాడు కాబట్టే ఈ మరణం సంభవించి ఉంటుంది, ఆయనంతటా ఆయన ఇలా పడిపోయాడు అనేది చాలా బలంగా ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ల తర్వాత కొంతమంది ప్రజలు నమ్మే అవకాశం కూడా ఉంది. సో అది ఓకే అంటారా? నిజంగా ఆయన మద్యం కొనుగోలు ఇక్కడ చేయడం కానివ్వండి, ఏలూరులో మద్యం కొనుగోలు చేయడం కానివ్వండి, ఆయన విజయవాడ దగ్గర విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా కొంత డ్రౌజీగా ఉన్నారని చెప్పడం, కీసర్ దగ్గర ఆల్రెడీ ఒకసారి యాక్సిడెంట్ జరగడం, ఆ తర్వాత మళ్ళీ విజయవాడ దగ్గర వెళ్ళి పడిపోవడం, హెడ్లైట్ లేకుండానే పరుగులు తీయడం, ఇవన్నీ చూస్తుంటే నిజమేమో అనే ఒక అనుమానం ప్రజల్లో కలుగుతోంది. సో మీ దగ్గర మీ అభిప్రాయం ఏంటి? అంటే నిజంగానే జరిగింది మద్యం సేవించడం కారణంగా అనుకుంటున్నారా? పీటర్ గారు, నా వాయిస్ మీకు వినబడుతుందా? రైట్, మద్యం సేవించడం కారణంగానే ప్రవీణ్ పగడాలకి ఈ మరణం సంభవించిందని ప్రజలు బలంగా నమ్మే అవకాశం కనబడుతోంది ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా. సో మీకేమనిపిస్తోంది? వాయిస్ రావట్లేదండి మీది. రైట్, ఒకసారి మీరు ఫోన్ వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఎస్, మనతో పాటుగా జాన్ గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు. వాయిస్ రావట్లేదు. ఓకే, డన్. రవి గారు, సో ఒకసారి నేను ఆ వీడియో ఫుటేజ్ ప్లే చేసే ముందు, సో ఇక్కడ ఒకవేళ కనుక పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడం లేదు అనేది ఆలస్యంగా అవుతుందనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ కనుక మరుసటి రోజే నిజంగా ఆయన మద్యం కొనుగోలు చేశాడు కాబట్టి మద్యం చుట్టూ ఇదంతా కూడా చక్కెర కొడుతున్న నేపథ్యంలో మరుసటి రోజే కనుక మద్యం సేవించి ఉంటే ఈజీగా తెలిసిపోయేది. ఒకవేళ వైద్యులు కనుక ఇదంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పకుండా, కూలంకషంగా చర్చించకుండా, పోలీసులు ఈ ఫుటేజ్లు బయట పెట్టకుండా డైరెక్ట్గా మద్యం సేవించాడు ప్రవీణ్ పగడాలని చెప్తే పరిస్థితి ఎలా ఉండేది? రవి గారు, మిమ్మల్ని రవి గారు, నా వాయిస్ ఓకేనా? రైట్, కాస్త టెక్నికల్ సమస్య ఉంది. సో మొత్తం మీద పాస్టర్ ప్రవీణ్ మరణంలో అనేక సందేహాలు, అనేక క్వశ్చన్స్, అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆలస్యం అవుతుందని చెప్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక ఎగ్జాక్ట్గా ఇప్పుడు అనిపిస్తోంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక నిజంగా కొన్ని సంచలన విషయాలు ఉంటే అవి పోలీసులు ఈ సీసీటీవీ ఫుటేజ్లు బయట పెట్టకుండా డైరెక్ట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కనుక నిజంగానే ఆయన ఇవన్నీ కొనుగోలు చేశాడు కాబట్టి ఈ వీడియోస్ సీసీటీవీ ఫుటేజ్లు కనుక బయట పెట్టకుండా డైరెక్ట్గా ఆయన మరణం మద్యం సేవించడం కారణంగానే కనుక నిర్ధారించి ఉంటే డెఫినెట్గా ఒక అగ్నిగుండమే రాచేసి ఉండేది, డెఫినెట్గా ఒక బీభత్సమే జరిగి ఉండేది అనేది మాత్రం కొంత ఇప్పుడు జరుగుతున్న చర్చ. సో చాలా క్లియర్గా పోలీసులు చాకచక్యంగా 300 సీసీ కెమెరాలు పరిశీలించి 11 గంటలకైనా ఇంటి దగ్గర నుంచి ఎప్పుడైతే ప్రారంభమయ్యాడో ఆ తర్వాత 12 గంటల 12 నిమిషాలకి ఎల్బీ నగర్ దగ్గర సవేరా వైన్ మార్ట్లో, ఆ తర్వాత 1 గంట 29 నిమిషాలకి చౌటుప్పల్లో, ఆ తర్వాత 2 గంటల 14 నిమిషాలకి కొర్లపహాడ్ దగ్గర, చిల్లకల్లు దగ్గర 3 గంటల 31 నిమిషాలకి, ఆ తర్వాత కీసరకు వెళ్లే ముందే
3:52 ప్రాంతంలో ఒకసారి ఆయనకి యాక్సిడెంట్ కూడా జరిగిందట. చాలా క్లియర్గా ఆర్టీవీతో అక్కడ టోల్ ప్లాజా సిబ్బంది, ఎక్కడ కీసర్ దగ్గర టోల్ ప్లాజా సిబ్బంది చెప్పుకొచ్చినటువంటి ఆ మాటలు చాలా క్లియర్గా యాక్సిడెంట్ జరిగింది. కంట్రోల్ రూమ్ నుంచి తనకు ఫోన్ వస్తే వెంటనే హుటాహుటిన వెళ్ళిపోయాము, ప్రవీణ్ని ట్రీట్ చేసే ప్రయత్నం చేశాం. ప్రవీణ్కి కుడి చేతి వైపుగా కొంత చిన్న గాయం కూడా అయిందని చెప్పుకొచ్చారు. అప్పటికే కింద పడిపోయి ఉంటాడు బహుశా ఆయన, అందుకే ఆ గ్యాప్లో కొంత ఆయనకి ఆ రక్తం కూడా ఒంటిపోయినటువంటి ఆ కుడి చేతి పైన మోచేతికి కానివ్వండి కొంత గాయమై రక్తం కూడా కొంత గడ్డగట్టుకొని పోయింది. అంటే కొంత హీల్ అవుతున్నట్టుగా గడ్డ కట్టినట్టు కనబడుతుంది. ట్రీట్మెంట్ చేశాం మేము, వెంటనే ఓకే అని చెప్పి డన్ సింబల్ చూపించి థ్యాంక్స్ అని చెప్పేసి స్మైల్ ఇస్తూ ప్రవీణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమాత్రం కూడా మీరు రెస్ట్ తీసుకోవాలి, మీరు కరెక్ట్గా లేరు అన్నా కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. ఆయనకి వెళ్ళడానికి స్టేబుల్గా లేడని మాత్రం చాలా క్లియర్గా అక్కడ వాళ్ళంతా చెప్తున్నారు. స్టేబుల్గా లేడు ప్రవీణ్ అని చెప్తున్నారు. అయితే ఇదే ఎగ్జాక్ట్గా 3:52 ఇక్కడ చూడండి, 3:51 ఆయన కీసర టోల్ ప్లాజా దగ్గరికి అలా చూడండి, ఆయన పక్క నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్లో అలా యాక్సిడెంట్ జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా యాక్సిడెంట్ జరిగిన సంఘటనకు సంబంధించి ఆ విజువల్స్ కవర్ కాలేదు. ముందుగా ఒక ఆటో ఉంది, కానీ అక్కడ దుమ్ము ధూళి లేచింది. దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది మనకి. తర్వాత వెంటనే అక్కడికి అంబులెన్స్ సిబ్బంది చేరుకొని ఆయనని ట్రీట్ చేశారు, ఆయనని వెళ్ళొద్దని కూడా వారించారట. ఆయన వినకుండా అక్కడి నుంచి మళ్ళీ ఆయన స్టార్ట్ అయిపోయారు. ఒకసారి టోల్ గేట్ సిబ్బంది ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఏం జరిగింది అనేది, అంటే ఇక్కడ సంఘటనా స్థలం కంటే ముందుగానే ఆయన సంఘటనా స్థలం నుంచి సుమారుగా 198 కిలోమీటర్ల వెనక్కి, అంటే కీసర దగ్గరే ఒకసారి యాక్సిడెంట్ అయినట్టుగా టోల్ గేట్ సిబ్బంది చెప్తున్నారు. ఒకసారి వారి మాటల మీద ఏం చెప్పారనేది. ఏం జరిగింది? నా పేరు దినాకర్, ఇక్కడ 10 NHIలో చేస్తాను, 1033లో చేస్తాను. ఆ రోజు మేము సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది, మేము 9:30కు వచ్చాము. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆ డ్యూటీ మీటింగ్లోనే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు 3:52కి నాకు కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసు అయితే మాకు ఫోన్లు వస్తాయి. అదేవిధంగా నాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో నేను నా సిబ్బంది కలిసి తొందరగా అక్కడికి చేరుకున్నాం. డ్రైవర్ని షార్ట్ కట్లో మామూలుగా ప్లాజాలో నుంచి బండి వేసుకొని రావని మేము పరిగెత్తుకుంటూ వచ్చి చూసాము. అంతలో మేము చేరుకునేసరికి ఆ విక్టిమ్ బండి మీద ఆల్రెడీ వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండటంతో ఏమైందని చెప్పేసి మేము ఓవరాల్గా చెక్ చేస్తే విక్టిమ్ కండిషన్ వచ్చేసి స్టేబుల్గా లేడు, బండి ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత మేము దగ్గరికి వెళ్ళి మాస్క్ తీయండి, ఒకసారి హెల్మెట్ తీయండి, ఏమైనా జరిగింది అని చూస్తే అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైట్ హ్యాండ్ సైడు యాబ్రేషన్ పడి అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది, దాన్ని గీసుకుపోవటం వల్ల నేను అసిస్టెంట్ని ట్రే తీసుకొని ఒకసారి చెక్ చేద్దామని బెటాడిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దాన్ని క్లీన్ చేసి ఆ యాబ్రేషన్ తప్ప ఇక వేరేది ఏమీ లేదు. లేకపోవడంతో అతను స్టేబుల్నెస్ లేకపోవడంతో మేము నలుగురు గేట్ లైన్ అటెండర్ కూడా కలిపి మేము రిక్వెస్ట్ చేసాం, కూర్చోండి తర్వాత వెళ్దు కానీ రెస్ట్ తీసుకోండి, మాకు టోల్ గేట్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఆ రెస్ట్ రూమ్స్లో రెస్ట్ తీసుకోండి, కొంచెం టైం తీసుకొని వెళ్ళండి అని మేము రిక్వెస్ట్ చేసాము. అయినా కానీ వినుకోకుండా వెళ్తానని మనకు థమ్స్అప్ సింబల్ లాగా చెయ్యి చూపించి మాకు వెళ్ళి స్మైల్ చేయించాడు. అప్పుడు కూడా మా దగ్గర ఉన్నంతసేపు కూడా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలేదు. అది మాకు ఎలాంటి ఫేస్ కానీ మాకు చూపించలేదు. మేము వెళ్తావా అని చెప్పేసి మేము అడిగాము, వెళ్తానన్నారు. అతను వెళ్ళే కండిషన్లో ఉండటం కూడా మేము గమనించాము, కొంచెం వెళ్ళగలుగుతారని మేము గమనించాము. అయితే మేము అక్కడికి సమయం చేరుకున్నప్పుడు ల్యాప్టాప్లు వెనకాల జారుతాం గమనించి నేను వెనక్కి జరిగి అతను ముందే మేము ఫొటోస్ తీసుకుంటుంటే మమ్మల్ని ఫొటోస్ తీసుకోవద్దని చెప్పేసి అటు ఇటు ఇద్దరికి అటు పీటర్ గారు అండ్ రవి గారు చూసారు కదా, అక్కడ చాలా క్లియర్గా కీసర టోల్ గేట్ సిబ్బంది చెప్తున్నమాట. ఇక్కడ మనము సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తులు కూడా చెప్తున్నారు ఆల్రెడీ అప్పటికే ఒకసారి పడిపోయారట. బహుశా మీకు ఆ విజువల్స్ కూడా కనిపిస్తూ ఉంటుంటాయి స్క్రీన్ పైన మీకు ఫోన్లో కూడా. 3:52 సమయానికల్లా కీసర టోల్ గేట్ దగ్గర ఆయన అలా వచ్చి కింద పడిపోయినటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా కొంత అనుమానం తావిస్తున్నాయి. సో మీకున్న అనుమానాలు ఏంటి? ఇవన్నీ కూడా